150 రోజుల ఛాలెంజ్‌లో 135దో రోజుకి వచ్చేసామండి. ఈ 135దో కీర్తనలో దేవుని సేవకులను సంబోధిస్తున్నాడు. దేవుని సేవకులంటే మనం కాదనుకున్నారేమో. మనం అంతా కూడా రాజులైన యాజక సమూహంగా దేవుని మందిరంలో ఉంటామని, దేవుని రాజ్యంలో ఏలతామని, దేవునికి పరిచర్య చేస్తామని వ్రాయబడింది కదా! ఆ 1000 ఏండ్ల పరిపాలన కొరకు రాజులైన యాజక సమూహంగా మనం సిద్ధపడాలంటే మన బాధ్యత ఏంటంటే, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం ఆయన స్వాస్థ్యం. మన చుట్టుపట్ల ఎవరిని రక్షించలేదండి. మన రక్త సంబంధికుల్లో కూడా ఎవరిని రక్షించలేదు. మనల్నే రక్షించాడు. ఎందుకంటే మనల్ని ఆయన నమ్మాడు. మనం ప్రార్థించి వీళ్ళందరినీ రక్షించుకుంటామని నమ్మాడు. మరి మీరేం చేస్తున్నారు? మీ చుట్టుప్రక్కల అందరి గురించి, మీ రక్త సంబంధుల గురించి ప్రార్థన చేస్తున్నారా? వారి యొక్క బంధకాలన్నీ తెగిపోవాలని పూటపడి ప్రార్థన చేస్తున్నారా? వారి రక్షణ బాధ్యత మీదేనండి. మీ గృహంలో కుటుంబ ప్రార్థన ఉందా? మీరందరూ కలిసి మీ రక్త సంబంధికుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవుని సువార్త ఎవరికి వచ్చిందో వారంతా కూడా దేవుని బిడ్డలే కదా. క్రైస్తవులను చూసి నేర్చుకునేది ఏమీ లేదు, క్రీస్తునే చూడండి అనేక మంది చెప్పడం వింటుంటాం. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, క్రైస్తవులను చూసి కూడా నేర్చుకోవచ్చు అనే ఆలోచన మీ రక్త సంబంధికులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కలిగించండి.